श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. 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 సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా,
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित HV साटे నిన్నటి తర్వాయి. ఇది జరిగిన కొన్ని మాసాలకు నేను అహ్మదాబాద్కు బదిలీ చేయబడ్డాను. నేను అక్కడ ఉన్నప్పుడు దాదా కేల్కర్ నాకు ఒక ఉత్తరం రాశాడు. అందులో తనకు పెళ్లిడికి వచ్చిన ఒక కూతురు ఉందని, అహ్మదాబాద్లో ఆ అమ్మాయికి తగిన సంబంధాలు ఏవైనా ఉంటే తెలపని రాశాడు. ఈ ఉత్తరం పెండ్లి కొడుకుల అన్వేషణకు గాక అతని కుమార్తె విషయంలో నా అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి రాసినట్లుగా అనిపించింది. ఈ ఉత్తరం రాయడంలో శ్రీ సాయిబాబా పరోక్ష ప్రభావం కూడా ఉందనిపించింది. అందుకే నేను ఈ దూర ప్రాంతంలో ఆమెకు తగిన సంబంధాలు ఇవి ఉండవని, అతను నన్ను దృష్టిలో ఉంచుకుని ఆ ఉత్తరం రాసి ఉన్నట్లయితే నా వయస్సు ఇతర వివరాలు పరిగణించమని జవాబు రాశాను. అందుకు అతను నా పూర్తి వివరాలు తనకు తెలుసునని, నన్ను అతను అల్లుడిగా చేసుకోవడానికి సంతోషపడుతున్నట్లు రాశాడు. అలాగైతే తన కూతుర్ని షిరిడి తీసుకెళ్లి శ్రీ సాయిబాబాకు చూపించి వారి అనుమతి తీసుకోవాల్సిందని, బాబా అనుమతి లేనిదే వివాహం చేసుకోవాలని జవాబు రాశాను. అప్పుడు దాదా కేల్కర్కు బాబా పట్ల వ్యతిరేక భావం ఉండేది. తన కుమార్తెను నాకు ఇవ్వడానికి బాబా అనుమతించరని, దాని వలన వివాహం జరగదేమని సందేహించాడు. అందువల్ల వాయులోని బ్రాహ్మణ పండితుని, అంటే అతని బావమరిదిని సంప్రదించాలని చెప్పాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. బాబా వద్దకు వెళ్ళి వారు అనుమతి తీసుకోవాల్సిందని పట్టుబట్టాను. దాంతో కేల్కర్కు తన కుమార్తెను తీసుకుని షిరిడి వెళ్ళవలసి వచ్చింది. షిరిడి చేరి మాధవరావు సహాయంతో బాబా అనుమతి కోసం వేచి ఉన్నాడు. దాదా కేల్కర్ బాబా వద్దకు వెళ్ళగానే అమ్మాయిని అహ్మదాబాద్ పంపు అని బాబా అన్నారు. అంటే నాతో వివాహం చేయమని పరోక్షంగా తెలిపారు. బాబా అనుమతించారన్న సమాచారం నాకు అందింది. ఆ తర్వాత 1905లో నా 50వ సంవత్సరంలో నాకు దాదా కేల్కర్ కుమార్తెతో వివాహం అయింది. తరువాత నాకు ఒక కుమారుడు కుమార్తెలు కలిగారు. సాటేవాడ బాబాకు ఇష్టమైన వేప చెట్టు సమీపంలో గ్రామ సరిహద్దు కూడా ఉండేది. అది చాలా వరకు శిథిలమైంది. ఒకసారి బాబా నాతో ఆ గోడను పడగొట్టి నిర్మించు అన్నారు. శిథిలమై ఉన్న ఆ గ్రామ సరిహద్దు గోడను కూల్చి పునర్నిర్మించమని బాబా ఆదేశమని నేను అర్థం చేసుకున్నాను. అంత పెద్ద గోడ నిర్మించడానికి నేనేం ప్రభువుని కాదు కదా అని తలచి మౌనంగా ఉండిపోయాను. కానీ బాబా ఉద్దేశం అది కాదని, గ్రామ గోడను కలుపుతూ ఒక వసతి గృహం మాత్రమే నిర్మించమని వారు సూచించినట్టుగా తరువాత నేను తెలుసుకున్నాను. నేను అక్కడున్న స్థలాన్ని కొని గోడను కలుపుతూ వేప చెట్టుకు ఒకవైపుకు వసతి గృహాన్ని నిర్మించాను. వేప చెట్టు దగ్గర ఉన్న సమాధి తమ గురువు సమాధి అని బాబా చెప్పారు. వేప చెట్టు చుట్టూ చిన్న అరుగు కట్టి భక్తులు పూజించుకునేందుకు చిన్న గూడు నిర్మించి ప్రక్కగా భవంతిని నిర్మించాను. ఆ భవంతిలో కొంత భాగం సమాధి పైకి వచ్చింది. వారి గురువు పేరు నాతో కూడా చెప్పారు, కానీ నాకు గుర్తులేదు. పేరులో చివరి అక్షరం షాతో కానీ సాతో కానీ పూర్తవుతుంది. బహుశా అది వెంకుసాయి ఉండొచ్చు. నేను షిరిడి వెళ్ళి కొంతకాలం అక్కడ నివసించాను. అప్పుడు రోజు బాబాకు పూజ చేసి హారతలు ఇవ్వడం జరుగుతుండేది. అయితే తర్వాత కొన్ని రోజులకు కానీ గురు పూర్ణిమ రోజున బాబాకు ప్రత్యేక పూజలు ఉత్సవంగా చేసుకోవడం మొదలవలేదు. ఒక గురు పూర్ణిమ రోజున బాబా మా మామగారిని, అంటే దాదా కేల్కర్ని పిలిచి, ఈరోజు గురు పూర్ణిమ నీకు తెలీదా, పూజా సామగ్రిని తెచ్చి గురు పూజ చేసుకో అని ఆశీర్వదించారు. మేమందరం ఆ రోజున గురు పూజ చేసుకున్నాము. అప్పటి నుండి గురు పూర్ణిమ రోజున భక్తులందరూ బాబాను పూజించడం మొదలైంది. అది ఈనాటికి కొనసాగుతుంది. బాబా నన్ను ఎప్పుడు హరిబా మొదలైన పేరుతో పిలిచేవారు కాదు. వారు ఎప్పుడూ నన్ను సాహెబ్ అని పిలిచేవారు. నేను మరికొందరు భక్తులు బాబా చెంత ఉండగా దేవుని తత్వం గురించి, సాధనా చతుష్టయం, వివేక వైరాగ్యాలు, సమాధి స్థితి, ముముక్షత్వం, బ్రహ్మము, సచ్చిదానందము మొదలైన వాటి గురించి బాబా సుదీర్ఘంగా ప్రసంగించినట్లు సంత కథామృత గ్రంథంలో రాసి ఉంది. అది సత్యదూరం. బాబా నా దగ్గర ఇలాంటి విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇతరుల దగ్గర మాట్లాడారో లేదు నేను ఎరుగును. తర్వాత భక్త లీలామృత గ్రంథంలోని 31వ అధ్యాయంలో నా వివాహాన్ని గురించి వ్రాయబడిన విషయం వాస్తవం కాదు, దానిని నన్ను సంప్రదించకుండా రాశారు. రాసిన తర్వాత కూడా నాకు చూపించలేదు. నేను ఇంతకుముందు మీతో చెప్పిన విషయాలే వాస్తవాలు. నా వివాహం జరగడానికి 1905 తర్వాత నాలో వచ్చిన గొప్ప మార్పుకు బాబానే మూల కారణం. అప్పటి నుండి వారే నా విధి నిర్ణేత, సూత్రధారి. నా ప్రాపంచిక, ఆధ్యాత్మిక, ఉద్యోగ, కుటుంబ విషయాలన్నింటిలో వారి రక్షణ, మార్గదర్శకత్వాన్ని ఆకాంక్షిస్తూ వారినే ప్రగాఢంగా నమ్మి
నా బరువు బాధ్యతలన్నీ వారిపై మోపాను. షిరిడీలో వాడా కట్టిన తర్వాత నేను, నా కుటుంబం, మా మామగారు 1906 నుండి 1916 వరకు అక్కడ నివసించేటప్పుడు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఈర్ష్యా ద్వేషాలు, పగ, ప్రతీకారాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బాబా నిరంతర జాగరూకత, రక్షణ లేకపోయినట్లయితే ఆ సమస్యల నుండి బయటపడేవాళ్ళం కాదు. ఎన్నో సందర్భాలలో బాబా అద్భుత రీతిలో సహాయం అందించారు. అటువంటివి కొన్ని చెప్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. (1909 లేక 1910లో జరిగిన సంఘటన ఇది. అప్పుడు నేను రెవెన్యూ కమిషనర్ శ్రీ కర్టీస్, జిల్లా కలెక్టర్ కమిటీగా ఏర్పడి ఉన్నాము. ఒకరోజు ఈ కమిటీ మన్మాడ్లో సమావేశమయ్యేందుకు నిర్ణయించబడింది. మన్మాడ్లో సమావేశం ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంది. సమావేశానికి ముందు రోజు నేను షిరిడీలో ఉన్నాను. బాబా అభ్యంతర పెట్టరని తలచి మన్మాడ్ వెళ్ళటానికి అనుమతి కోసం మా మామగారిని బాబా దగ్గరికి పంపాను. అతను తిరిగి వచ్చి బాబా అనుమతి ఇవ్వలేదని చెప్పాడు. ఇది పెద్ద పెద్ద అధికారులతో కూడుకున్న పనని, సమావేశానికి వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పాను. మా మామగారు మళ్ళా బాబా వద్దకు వెళ్ళి నా ప్రయాణం గురించి అడిగి చూశారు. కానీ బాబా అనుమతించలేదు. పైగా మన్మాడ్ వెళ్లకుండా నన్ను గదిలో బంధించి ఉంచమన్నారట. ఇలా 3 రోజులు నన్ను షిరిడీలో ఉంచిన తర్వాత మన్మాడ్ వెళ్లేందుకు బాబా అనుమతించారు. నేను మన్మాడ్ వెళ్ళి విచారిస్తే సమావేశం జరగవలసిన రోజు అధికారులు ఎవరూ రాలేదని, నిర్ణయించిన కార్యక్రమంలో మార్పు జరిగి సమావేశం వాయిదా పడిందని తెలిసింది. పాత కార్యక్రమాన్ని అనుసరించి తదుపరి విడుదలలో బస చేయడానికి కావలసిన గుడారం తదితర సామగ్రిని రైలు ద్వారా మన్మాడ్ నుండి ఇతర నిర్ణీత ప్రదేశాలకు పంపే ఏర్పాట్లు అప్పటికే నేను చేసి ఉన్నాను. కానీ ఆశ్చర్యకరంగా రైల్వే అధికారుల పొరపాటు వలన అవి పంపబడలేదని, మన్మాడ్లోనే ఉన్నాయని తెలుసుకున్నాను. ఇది నా మంచికే జరిగింది. ఒకవేళ అవి పంపబడి ఉంటే వాటిని వెతికి తిరిగి తెప్పించుకోవటానికి నానా అవస్థలు పడవలసి వచ్చేది. కాబట్టి మన్మాడ్ వెళ్ళినందువలన నాకు జరిగిన నష్టమేదీ లేదు, ఒక్క మనశ్శాంతి కోల్పోవటం తప్ప. అంతేకాక షిరిడీలో నా కుటుంబంతో సాయిబాబా సన్నిధిలో ఎక్కువ సమయం గడపగలిగాను. నేను షిరిడీలో ఆగిపోవటం వల్ల నష్టపోతాననుకోవటం నా అజ్ఞానంగా అనిపించింది. కానీ త్రికాలజ్ఞులైన బాబాకు జరగబోయేదంతా తెలుసు. కావున వారే ఈ ఏర్పాట్లంతా చేశారు. ఇలాంటి సంఘటనలు మనకు బాబాపై ఉన్న నమ్మకము దృఢపడేందుకు తోడ్పడతాయి. ఉద్యోగరీత్యా నాకు రావాల్సిన ప్రమోషన్ రాలేదని ఎంతో అసంతృప్తిగా ఉండేది. విసుగు చెంది ఈ విషయం సాయిబాబాకు తెలియజేసి నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని కూడా చెప్పాను. బాబా అలా చేయవద్దని, నాకు త్వరలోనే ప్రమోషన్ వస్తుందని చెప్పారు. కొన్నాళ్లకు బాబా చెప్పినట్లుగా నా సీనియర్లను మించి వ్యవసాయ సూపరింటెండెంట్గా నాకు ప్రమోషన్ ఇచ్చి కొల్హాపూర్ బదిలీ చేశారు. నా జీతం 100 రూపాయలు పెరగటమే కాకుండా నా సీనియర్ల కంటే నాకు ఎక్కువ పింఛను కూడా లభించింది. నా పింఛను విషయంలోనూ నాకు ఒక సమస్య ఎదురైంది. పింఛను శాఖ వారు నా పర్మనెంట్ ఉద్యోగమైన డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని ప్రతిపాదికగా తీసుకొని పింఛను మంజూరు చేశారు. కానీ నేను చివరిగా నిర్వహించిన ఉన్నత పదవిని వారు పరిగణనలోనికి తీసుకోలేదు. ఫలితంగా నాకు రావాల్సిన దానికన్నా పింఛను 50 రూపాయలు తగ్గింది. ఈ విషయం నేను సాయిబాబాకు చెప్పాను. ఇలా తక్కువ పింఛను తీసుకునే బదులు అసలు పింఛనే తీసుకోవడం మానివేస్తానని అన్నాను. బాబా ఆ 50 రూపాయలు కూడా తప్పక మంజూరు అవుతాయని, అల్లా మేలు చేస్తాడని చెప్పారు. నేను రెవెన్యూ కమిషనర్ అయిన కర్టీస్కు అప్పీలు పిటిషన్ పంపాను. అతని సిఫార్సుతో నా పింఛను మొత్తము పూర్తిగా మంజూరైంది. బాబా ఎవరి మనసునైనా ప్రభావితం చేయగలరు, ఏదైనా సంభవింప చేయగలరు. మేగుడు
విరగాం విరగాంలో నేను డెప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు మేఘశ్యాముడనే బ్రాహ్మణ భక్తునితో పరిచయమైంది. అతను నిరంతరము నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. అతనికి గాయత్రి మంత్రం, సంధ్య వార్చడం వంటివి కూడా తెలియవు. అతని శ్రేయస్సు కోరి గాయత్రి మంత్రాన్ని, సంధ్య వార్చడాన్ని నేర్పించాను. శివారాధన చేసుకోవడానికి అతన్ని బ్రోచ్ అనే ఊరికి పంపుతూ దారి ఖర్చులకు 8 రూపాయలు ఇచ్చాను. అతను ఎప్పుడూ ఒంటికాలపై నిలబడి శివుని ధ్యానించేవాడు. శ్రీ సాయిబాబా పరమశివుని అవతారంగా షిరిడీలో వెలిసి ఉన్నారని, వారిని ఒకసారి దర్శించి రమ్మని చెప్పి అతన్ని షిరిడీకి పంపించాను. కానీ బ్రోచ్ రైల్వే స్టేషన్లో సాయిబాబా మహమ్మదీయుడని విన్నాడు. నిష్కపటి ఆచారపరుడు అయిన అతను ఒక ముసల్మాన్కు నమస్కరించాలన్న ఆలోచనతోనే తీవ్రంగా కలత చెంది తనను షిరిడీకి పంపవద్దని నన్ను వేడుకున్నాడు. కానీ నేను మేగునికి నచ్చచెప్పి అతన్ని సాయిబాబాకు పరిచయం చేయమని మా మామగారికి జాబు వ్రాసి అతనికి ఇచ్చి షిరిడీ పంపాను. అతను షిరిడీకి వెళ్ళి మసీదులోనికి అడిగే సమయంలో సాయిబాబా అతన్ని చూస్తూనే ఈ దుష్టుణ్ణి తరిమివేయండి అని మసీదులోనికి రానివ్వలేదు. అంతేకాకుండా అటువంటి మూర్ఖుణ్ణి తన వద్దకు పంపనని నా మీద కూడా బాబా కోపడ్డారట. మేగుడు నిరాశపడి త్రయంబకం వెళ్ళి అక్కడ గంగాద్వార్లో 1.5 సంవత్సరం పాటు శివుని పూజిస్తూ గడిపాడు. తిరిగి షిరిడీ వెళ్ళాడు. ఈసారి మా మామగారు ప్రేమంతో అతనికి మసీదులోనికి ప్రవేశించేందుకు, షిరిడీలో ఉండేందుకు అనుమతి లభించింది. బాబా వాచా బోధించకపోయినా క్రమేణా మేగుని అంతరంగంలో పరివర్తన తెచ్చారు. ఆ మార్పు అతనికి ఎంతో లబ్ధి చేకూర్చింది. మేగుడు నిరంతరము బాబాను సేవిస్తూ బాబాకు మధ్యాహ్నం, సాయంత్రం హారతులు క్రమం తప్పకుండా నిర్వహించేవాడు. 1912లో మేగుడు చనిపోయినప్పుడు బాబా తమ చేతులతో అతని మృతదేహాన్ని స్పృశించి ఇతడు నా నిజమైన భక్తుడు అన్నారు. అంతేకాక అంత్యక్రియలైన తర్వాత తమ ఖర్చుతో బ్రాహ్మణులందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని ఆదేశించారు. బాపూసాహెబ్ దీక్షిత్తు బాబా ఆజ్ఞ నెరవేర్చాడు. షిరిడీ విడుచుట. బాబా సర్వరాజ లాంఛనాలతో వైభవంగా మసీదు నుండి చావడికి వెళుతున్నప్పుడు నేను బాబా దర్బార్ యొక్క రాజదండాన్ని అంటే చిహ్నాన్ని పట్టుకొని బాబా ముందు నడిచేవాడిని. అంతటి విశిష్టమైన సేవ నాకు లభించిందని చాలామందికి నాపై అసూయగా ఉండేది. వాళ్ళు మరికొందరు గ్రామస్తులు కలిసి నానావల్ని నాపై ఉసిగొల్పి నన్ను బాధించి అవమానించడం ద్వారా షిరిడీ నుండి తరిమివేయాలని కుట్ర పన్నారు. ఒకసారి చావడి ఉత్సవంలో నేను బాబా దర్బారు రాజదండాన్ని పట్టుకొని బాబా ముందు నడుస్తున్నాను. ఇంతలో హఠాత్తుగా నానావళి నా మీద పడి ఒక గాజు పెంకుతో నా మెడ వెనుక గాయపరిచాడు. ఆత్మరక్షణార్థము నేను అతన్ని రోడ్డు ప్రక్కనే పడి ఉన్న ఒక కట్టెల మోపుపై తోసి కదలకుండా అదిమి పట్టాను. అది చూసి బాబా సాహెబ్ అలా చెయ్యొద్దు అని కేకవేశారు. తర్వాత షిరిడీలో గాలి నాకు ప్రతికూలంగా ఉందని గ్రహించి చాలా జాగ్రత్తగా మెలగటం మొదలుపెట్టాను. ఒకరోజు బాబాకు నైవేద్యం తీసుకుని మసీదుకు బయలుదేరబోతున్నాను. ఇంతలో మా మామగారు అంటే దాదా కేల్కరు పరుగున వచ్చి నన్ను మసీదుకు వెళ్ళవద్దని, అక్కడ మసీదు ద్వారం బయట నానావళి నన్ను చంపడానికి ఒక గడ్డలు చేతబట్టుకొని నిలబడి ఉన్నాడని చెప్పాడు. అంతే. నేను బాబా వద్ద సెలవు కూడా తీసుకోకుండా అటునుండి అటే షిరిడీని స్వస్థంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నిజానికి బాబా నన్ను షిరిడీలో ఉంచదలుచుకోలేదని అదే అనిపించింది. బాబా నన్ను నానావళి భార్య నుండి కాపాడలేకపోయారు కాబట్టి బాబాను విశ్వసించవద్దని నాకు చాలామంది చెప్పారు. అప్పుడు నేను విఠల్ని భక్తుడు గాయక్వాడి ప్రేటరైన గంగాధర్ శాస్త్రి తన శత్రువుల బారి నుండి పారిపోయి విఠల్ గుడిలో తలదాచుకున్నప్పుడు అతని శత్రువులు విఠల్ ముందే అతన్ని చంపివేసిన ఉదంతాన్ని వాళ్లకు గుర్తు చేశాను. నేను షిరిడీ విడిచిపెట్టడం, పూనాలో స్థిరపడటం నా మంచి కోసమే జరిగింది. సాయిబాబా షిరిడీలో ఉన్నప్పుడు రక్షించినట్లే పూనాలో కూడా నన్ను సదా కాపాడుతున్నారు. 1916 ప్రాంతంలో అనుకుంటాను. ఉద్యోగరీత్యా పూనా సమీపంలో ఉన్న క్రోదూడ్ అనే ప్రదేశానికి వెళ్ళాను.
నా వసతి కొరకు మంగులు అంటే కడ్జాతి వారు పవిత్రమైన ఔదంబర వృక్షం కింద గుడారం వేశారు. అంతేకాక గుడారపు త్రాళ్లను ఆ చెట్టును కట్టి దాన్ని అపవిత్రం చేశారు. అప్పుడు నాకు ఆ విషయం తెలియదు. దాని తర్వాత నాకు దురదృష్టకర సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయో విచారించిన తర్వాత నాకు అసలు విషయం తెలిసింది. నేను బాబాను ప్రార్థించాను. వారు నా కల్లో కనిపించి మొదట ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి ఆ చెట్టు శుద్ధి చేసేందుకు పూజలు జరిపించమన్నారు. తర్వాత ఆ చెట్టు మొదట్లో దత్తుని పాదుకులు ప్రతిష్ఠించమని చెప్పారు. నేను వారు చెప్పినట్లుగానే చేశాను. అక్కడ ఒక పూజారిని నియమించి నిత్యము 2 సార్లు పాదుకులను పూజించే ఏర్పాట్లు కూడా చేశాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. 28/8/1936 తేదీన కొనసాగిన సంభాషణలు. నా స్వభావం గురించి చెప్తూ బాబా సాహెబ్ కల్లా కపటం లేని మనిషి అన్నారు. అందువల్ల వారు నన్నెప్పుడు కొట్టలేదు, తిట్టలేదు. కానీ బాబా ఇతర భక్తులను కొట్టేవారు, తిట్టేవారు. ఓసారి మాత్రం నన్ను కొడతానని బెదిరించారు. దీనికి కారణం నేను చేసిన పొరపాటే. మా మామగారికి నాకు ఏవో మనస్పర్ధలు ఉన్నందువల్ల నేను షిరిడీలో వేరుగా ఉండసాగాను. నా బసలో ధనుర్మాసపు వేడుకలను జరుపదలచి అందరినీ ఆహ్వానించాను. మా మామగారిని మాత్రం ఆహ్వానించలేదు. నేను బాబాను ఆహ్వానించడానికి మసీదుకు వెళ్ళినప్పుడు నన్ను చూడగానే ఆ కర్రని ఇలా తీసుకురా అని ఒక భక్తుణ్ణి ఆదేశించారు. నేను మౌనంగా నిలబడిపోయాను. వెంటనే బాబా మనస్థితి మారింది. సరేలే, నేను వస్తాను అన్నారు. ఆ రోజు వారి కోపానికి మరొక కారణం కూడా ఉంది. ఆ ఉదయం నేను ఒక మార్వాడికి సంబంధించిన తగాదాలలో అనవసరంగా తలదూర్చాను. ఇది కూడా బాబాకు నచ్చి ఉండదు. నేను ఒకసారి బాబా చేతిలో దెబ్బలు తిన్నని వాడిని నేనొక్కడినే అని గొప్పగా చెప్పుకున్నాను. ఇది విని మాధవరావు దేశపాండే నా ముందే బాబాను అందుకు కారణం అడిగాడు. బాబా అతనిని నేనెందుకు కొట్టాలి? అతనిని కొట్టడానికి అతని మామ ఉన్నాడు కదా అన్నారు. మా మామగారు ప్రత్యక్షంగా కొట్టకపోయినా నన్ను తరచూ డబ్బులు అడుగుతూ వేధిస్తూ ఉంటారని, అది కొట్టడంతో సమానమని బాబా అభిప్రాయం. బాబా నన్ను ఆడంబరాలకు, గర్వానికి, చెడు పనులకు దూరంగా ఉంచి నా ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడేవారు. కొన్ని ఉదాహరణలు చెప్తాను. సాటేవాడ శంకుస్థాపన కార్యక్రమం ఒక పౌర్ణమి రోజు జరిగింది. ఆ రోజు జరుగుతున్నట్లు నాకెవరూ తెలియపరచలేదు. పౌర్ణమి ముందు రోజు నేను వేరే షిరిడి బయలుదేరాము. మా ప్రయాణం గురించి ఎవరికీ చెప్పలేదు. మేము ఆ రోజు సాయంత్రానికి కోపర్గాం చేరాము. రాత్రిపూట బాబాను దర్శించడం కష్టమవుతుందని ఆ రాత్రికి కోపర్గాంలో ఉండి ఉదయమే షిరిడి వెళ్దామని చెప్పి వేరే నన్ను ఒప్పించాడు. మేము ఉదయమే లేచి షిరిడీకి వెళ్ళాము. మేము వెళ్ళే సమయానికి బాబా లెండి నుండి వస్తూ కనిపించారు. వారి దర్శనం కోసం 80-90 మంది జనం పోగై ఉన్నారు. మేము వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేశాము. బాబా ప్రణామం చేశాం. బాబా, నీవు సరైన సమయానికే వచ్చావు. వాడా శంకుస్థాపన కార్యక్రమం జరపాలి అన్నారు. నేను శంకుస్థాపన కార్యక్రమం ఆడంబరంగా జరుగుతుందని ఆశపడ్డాను. నేను వెంటనే పార తీసుకొని త్రవ్వడానికి ఉపక్రమించాను. ఇది చూసి బాబా,
నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళడం? అవన్నీ మనకెందుకు? అవన్నీ తాపి మేస్త్రీలు పనివాళ్ళు చూసుకుంటారు అని నన్ను ఆపేశారు. దాంతో పద్ధతి ప్రకారం జరగవలసిన విధంగా శంకుస్థాపన కార్యక్రమం జరగలేదు. తర్వాత మా మామగారు నేను పౌర్ణమి రోజు వస్తున్నట్లు తనకు ముందు రోజు తెలుసునని, అందుకే ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమం తలపెట్టారని చెప్పాడు. నేను వస్తున్నట్లు అతనికి ఎలా తెలిసింది అని అడిగినప్పుడు, ముందు రోజు బాబా సాహెబ్ రేపు వస్తున్నాడు, ఈ విషయం నాకు చాకలి చెప్పింది. సాహెబ్ యొక్క గుడారాన్ని ఆమెకు ఉతకడానికి వేశారట అని అన్నారని చెప్పాడు. నేను గుడారం పంపలేదు. నేను వస్తున్నట్లు చాకలికి కబురు చేయలేదు. ముందు రోజు రాత్రి వేరే నన్ను కోపర్గాంలో ఆపేయడం మంచిదే అయింది. మా మామగారి తండ్రి వైపు బంధువులు ఎవరో చనిపోయారు. అతని దశ కర్మక్రతువులు ఆ రోజు జరిపించారు. ఇల్లంతా మైలపడింది. రోదనలతో గందరగోళంగా ఉంది. మేము వచ్చి ఉంటే మాకు మడిగా వండి వడ్డించేందుకు కూడా ఎవరూ లేరని తెలిసింది. బాబా తమ బిడ్డల చర్యలను వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా జాగరూకతతో గమనిస్తూ ఉంటారు. ఓసారి నేను కోపావేశానికి లోను కాకుండా ఎటువంటి క్రూర చర్యలకు పాల్పడకుండా బాబా కాపాడారు. మా మామగారు షిరిడీ సమీపంలో 20 ఎకరాల భూమిని కొనమని నాకు సలహా ఇచ్చాడు. నేను ఆయనకు 1200 రూపాయలు పంపాను. దీనితో ఆ 20 ఎకరాల భూమిని కొన్నాడు. ఒకరోజు నేను షిరిడీలో ఉన్నప్పుడు ఆ భూమిని చూడాలనే కోరిక కలిగింది. కానీ మా మామగారు ఏవేవో సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చారు. తన సోదరుని కుమారుడు బాబు చనిపోవడంతో బాబు భార్య వాళ్ళతోనే ఉంది. ఆమెకు ఈ పొలం విషయం తెలిస్తే దానిలో భాగం అడుగుతుందని అతని భయం. కానీ నేను ఆ భూమిని చూడాలని పట్టు వీడలేదు. ఒకరోజు భూమిని చూడాలని నిర్ణయించుకొని తాత్య దగ్గర నుండి బండిని తెప్పించాను. నా భార్య మొదట వస్తానని చెప్పింది. కానీ చివరి నిమిషంలో తన తండ్రిగారి మాటలకు తల ఒగ్గి రానని చెప్పింది. నేను కోపావేశంతో రెచ్చిపోయి బండివాని నుండి కొరడా లాక్కొని చెప్పిన మాట వినేనందుకు ఆమెను కొట్టబోయాను. హఠాత్తుగా మేగుడు పరిగెత్తుకుంటూ వాడాకు వచ్చి బాబా నన్ను వెంటనే మసీదుకు రమ్మంటున్నారని చెప్పాడు. నేను బాబా దగ్గరికి వెళ్ళాను. నేను మసీదుకి వెళ్ళగానే బాబా నన్ను చూసి ఏమిటి విషయం, ఏం జరిగింది అని అడిగారు. అంతేకాదు నా భార్య మరియు మామగారు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నాకు అర్థమయ్యేలా మీ పొలం అక్కడే ఉంటుంది, దానిని చూడవలసిన అవసరం ఏముంది అని మందలించారు. నా అనవసర కోపానికి తొందరపాటుకు సిగ్గుపడి తిరిగి వచ్చాను. నా ప్రవర్తనను శ్రేయస్సును బాబా గమనిస్తూనే ఉండేవారు. బాబా నన్ను నైతికంగా పతనం కాకుండా కాపాడిన మరో సంఘటన గురించి వివరిస్తాను. ఓసారి కుతూహలం కొద్దీ మొదటిసారిగా ఒక భక్తురాలి ఇంటికి వెళ్ళాలని అభిలషించాను. ఆమె ఇంటికి వెళ్ళే ముందు ఫలానా చోటుకు వెళ్ళావా అని బాబా అడిగారు. అక్కడి ప్రదేశాల పేర్లు నాకు తెలియవు కనుక బాబా అడిగిన ప్రశ్నలోని మర్మం నాకు బోధపడలేదు. బాబా అంతటితో ఆ విషయాన్ని ఆపేశారు. తర్వాత నేను ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఆమెతో సంభాషించసాగాను. త్వరలోనే చెడు ఆలోచనలు నా మనసును తొలచసాగాయి. అప్పుడు అకస్మాత్తుగా ఆ ఇంటి ముందు బాబా ప్రత్యక్షమై మూసి ఉన్న తలుపులను త్రోశారు. వాకిట నుండే బాబా ఎంత గొప్ప కార్యానికి పూనుకోబోతున్నావు అని అర్థం వచ్చే రీతిలో ఏవో సంగులు చేసి అంతరార్థమయ్యారు. ఇలా నా చెడు ఆలోచనలు నా మనసులో స్థిరపడి వాటిని ఆచరణలో పెట్టకముందే వారు సమయానికి వచ్చి నన్ను హెచ్చరించారు. నా తప్పు తెలుసుకొని వెంటనే ఆ ఇంటి నుండి వెనుదిరిగాను. తిరిగి ఆ ఛాయలకు వెళ్ళలేదు. తర్వాత నేను వెళ్ళిన చోటుకు స్థానికంగా ఉన్న పేరు, బాబా ఆ రోజు ప్రస్తావించిన పేరు ఒకటేనని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. కుటుంబ వ్యవహారంలో బాబా నా కుటుంబ, ఉద్యోగ, ఆధ్యాత్మిక విషయాలలో సహాయపడేవారు. 1904లో నేను తిరిగి వివాహం చేసుకుంటే భగవంతుడు నాకు కుమారుణ్ణి ప్రసాదిస్తాడని బాబా చెప్పారు. 1905లో దాదా కేల్కర్ కుమార్తెను నాకు భారీగా ఎంపిక చేశారు. దీనితో దాదా కేల్కర్ బాబా భక్తుడై షిరిడీయే తన శాశ్వత నివాసంగా చేసుకున్నాడు. తర్వాత 1908లో బాబా ఆదేశానుసారం నేను షిరిడీలో వాడాను నిర్మించాను.
వాడా కేవలం బాబా దగ్గరికి వచ్చే భక్తుల వసతి కోసం నిర్మించినప్పటికీ మా మామగారు, అత్తగారు, నా భార్య, అప్పుడప్పుడు నేను అక్కడ నివసించేవాళ్ళం. ఈ వాడ నిర్మించక ముందు గౌరవప్రదమైన యాత్రికుల వసతి కోసం చావడి మాత్రమే ఉండేది. వాడ శంకుస్థాపన ఎలా జరిగిందో మీకు ముందే వివరించాను. వాడాను నిర్మించేందుకు గోడలు కొంతవరకు లేపాము. వాటిని ఎత్తు పెంచడానికి వేప చెట్టు అంటే తొలి రోజుల్లో బాబా ఈ చెట్టు కింద కూర్చొని సాధన చేసుకున్నారు. వేప చెట్టు కొమ్మలు అడ్డుపడ్డాయి. వాటిని నరికివేయండి, మన గర్భంలో అడ్డం తిరిగిన బిడ్డను సైతం కోసి తీయవలసిందే కదా అన్నారు. బాబా ఆజ్ఞ అయిన తర్వాత కూడా కొమ్మలు అడ్డుపడ్డాయి. వాటిని నరికివేయందే నిర్మాణం సాగదు. పవిత్రమైన ఆ చెట్టు కొమ్మలు నరికేందుకు ధైర్యం చాలక బాబా దగ్గరకు వెళ్ళాం. బాబా సమస్యను విని నిర్మాణానికి అడ్డొచ్చిన మేరకు కొమ్మలు నరికేయండి, మన గర్భంలో అడ్డం తిరిగిన బిడ్డను సైతం కోసి తీయాల్సిందే కదా అన్నారు. బాబా ఆజ్ఞ అయిన తర్వాత కూడా పవిత్రమైన చెట్టు కొమ్మలు నరకడానికి భయపడి పనివారెవరూ ముందుకు రాలేదు. తర్వాత బాబానే వచ్చి ఆ అడ్డొచ్చిన కొమ్మలను నరికివేశారు. తర్వాత నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత వేప చెట్టు చుట్టూ అరుగు, పైకి వెళ్లేందుకు మెట్లు, బాబా గురువు యొక్క సమాధిపై గూడు కట్టబడ్డాయి. దానికైన ఖర్చు బాబా నన్ను భరించమన్నారు. ఇంకా ఆధ్యాత్మిక కార్యాలకు, ధర్మ కార్యాలకు కూడా డబ్బు ఖర్చు చేయించేవారు. ఉదాహరణకు దాస్కను రచించిన మహాత్ముల జీవిత చరిత్రలు అను గ్రంథం ముద్రణకు సిద్ధంగా ఉన్నప్పుడు బాబా ఖర్చు నిమిత్తం నా చేత 75 రూపాయలు ఇప్పించారు. నేను రెండవ వివాహం చేసుకున్న తరువాత 2 కుమార్తెలు జన్మించారు. మా అత్త మామలు బాబా దగ్గరికి వెళ్ళి, బాబా మాట ఇచ్చిన ప్రకారం నాకు కుమారుడు కలగాలని ప్రార్థిస్తూ, బాబా మాకెప్పుడు మనవడు పుడతాడు అని అడిగారు. అందుకు బాబా, నేను అల్లాను ప్రార్థిస్తున్నాను, వారు తప్పక నీ కోరిక తీరుస్తారు అన్నారు. 1-2 సంవత్సరాల తర్వాత 1913లో నాకు కుమారుడు జన్మించాడు. బాబా కృప వలన వాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. వాడే ఈ వయసులో నాకు ఆసరా. నా భార్య మామగారితో నేను ఎలా మెలగాలో అన్న విషయంలో బాబా నాకు చేసిన సూచనలు మీకు ముందే చెప్పాను. నా కుటుంబ వ్యవహారంలో బాబా ఎంత శ్రద్ధ కనపరిచేవారో తెలియజేసే మరో సంఘటన వివరిస్తాను. నేను రిటైర్డ్ అయిన తర్వాత నా ఆర్థిక పరిస్థితులు క్షీణించసాగాయి. అలాంటి ఒక సమయంలో నా భార్య నగ ఒకటి అమ్మాను. అప్పుడు ఆ తెలివి తక్కువ సాహేబు నా కూతురు నగ ఎందుకు అమ్మాడు అని బాబా మా మామగారితో అన్నారట. మా మామగారి సోదరుని కుమారుడైన బాబు అంటే బాబాకు అమిత ప్రేమ. బాబు నా అసిస్టెంట్ లిమాయో అంటే నేనప్పుడు యవలా మరియు కోపర్గాంలో రెవెన్యూ సర్వే విభాగంలో సహాయక సూపరింటెండెంట్గా ఉన్నాను. బాబు నా అసిస్టెంట్ లిమాయో వద్ద ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడికి ఉద్యోగంపై ఆసక్తి లేదు. ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేసి సిడీ వెళ్ళి బాబా సేవ చేసుకుంటూ గడిపేవాడు. లిమాయో ఈ విషయంపై నాకు ఫిర్యాదు చేశాడు. నేను మా మామగారికి చెప్పాను. మా మామగారు, ఏం చేద్దాం, అతను బాబా ఆజ్ఞానుసారం నడుచుకుంటున్నాడు అన్నారు. కానీ బాబుకు త్వరలో ఏం జరుగుతుందో తెలిసిన బాబా, ఉద్యోగం పోతే పోని, వాడిని నన్ను సేవ చేసుకోనివ్వండి అన్నారు. బాబు ఎల్లప్పుడూ బాబాతోనే ఉండి చేతనయ్యేంత సేవ చేసుకునేవాడు. అందువల్ల లిమాయో బాబును అతని ఇష్టప్రకారమే చేయనిసాగాడు. 1910కి అతని చివరి రోజులు సమీపించాయి. బాబా తమకు కానుకగా వచ్చిన తినుబండరాలలో రుచికరమైన వాటిని ముందుగా బాబుకు ఇచ్చేవారు. బాబు అతనికి ఇష్టమైన మామిడి పండ్లు అంటే 1910 నుండి భక్తులు బాబాకు మామిడి పండ్లు ఎక్కువగా సమర్పించేవారు. ఎక్కువగా మామిడి పండ్లు ఎక్కువగా తింటూ ఉండేవాడు. బాబా మా మామగారిని బాబు ఆరోగ్యం జాగ్రత్త, బాబు కడే లక్ష్ ఠేవా అని హెచ్చరించారు. బాబుకు తీవ్ర జ్వరం వచ్చి మృత్యువుకు చేరువయ్యాడు. అప్పుడు బాబా మా మామగారితో, అతను ఇంకా బ్రతికే ఉన్నాడా, అరే తో ఆహే కాయ్
అన్నారు. కొన్ని రోజుల తర్వాత బాబు 22 సంవత్సరాల వయసులో 1910లో తుది శ్వాస విడిచాడు. మతపరమైన విషయాలు, ఐహిక విషయాలలో కానీ ఆధ్యాత్మిక విషయాలలో కానీ బాబాను సంప్రదించనిదే ఏ పని చేసేవాడిని కాదు. మా మామగారి ద్వారా కానీ లేక మరెవరి ద్వారానైనా కానీ వారి అనుమతి పొందేవాడిని. బాబా ఎవరికి ఏది ఉపదేశించినట్లు నేను ఎరుగను. అందువల్ల ఉపదేశం కోసం నేనెప్పుడు వారిని ఆశ్రయించలేదు. కానీ ఎంతోమంది ఎన్నో సందర్భాలలో ఉపదేశిస్తామని నన్ను పిలిచేవారు. ఉదాహరణకు 1915 లేక 1917లోనో ఖరగ్పూర్, మీరజ్ యాత్రలు ముగించుకొని షిరిడీ వచ్చినప్పుడు ఉపాసిని బాబా పంచదశిలోని విషయాలను బోధపరుస్తానని తమ దగ్గరికి రమ్మని ఆహ్వానించారు. అప్పుడు ఖరగ్పూరు, నాగ్పూర్ నుండి భక్తులు వచ్చి వారి దగ్గర ఉపదేశం పొంది వెళ్ళేవారు. నేను కూడా వీరి దగ్గర ఉపదేశం పొందేందుకు వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాను. సంగోలాకు చెందిన అత్యాబాయను మహాత్మురాలు, ఈమె నుండి నా మొదటి భార్య ఉపదేశం పొందింది. మరియు మోరేగాంకు చెందిన గణపతి ఉపాసకుడు శ్రీ వినాయక్ పాఠక్ మహారాజు గారు కూడా నాకు ఉపదేశం ఇస్తామని ఆహ్వానించారు. ఈ 3 సందర్భాలలోనూ సాయిబాబా అనుమతి కోరగా వారు నిరాకరించారు. మొదటిసారి నేనే స్వయంగా బాబాను అడిగాను. తర్వాత 2 సార్లు మా మామగారి చేత అడిగించాను. బాబా నాకు ప్రత్యేకించి ఏది ఉపదేశించకపోయినా నేను అనన్య చింతనతో వారి ముందు దృష్టి నిలపాలని వారి ఉద్దేశం. తమ అపారమైన మహిమతో నా ప్రాపంచిక ఆధ్యాత్మిక అవసరాలు తీర్చేందుకు వారు సదా సంసిద్ధులై ఉండేవారు. నేను బాబా వద్దకు వెళ్ళిన మొదట్లో ఒక్కోసారి వారిని పూజించడానికి అనుమతించేవారు, ఒక్కొక్కసారి నిరాకరించేవారు. ఒక గురు పూర్ణిమ రోజు మాత్రం నేను, మా మామగారు అందరూ తమను సామూహికంగా పూజించేందుకు బాబానే ఆదేశించిన విషయం ముందు తెలిపాను కదా. ఒక శివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో వారిని శివునిగా భావించి పూజిస్తానని అందుకు అనుమతించమని కోరాను. కానీ బాబా నిరాకరించారు. ఆ రోజు శివాలయాలన్నిటిలో అర్ధరాత్రి పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా బాబాను పూజించాలని మా కోరిక. దాంతో నేను, మేగుడు అర్ధరాత్రి రహస్యంగా మసీదు మెట్ల దగ్గర పూజ నిర్వహించాలని తలిచాను. బిల్వపత్రాలు, చందనము మొదలైనవి తీసుకొని అర్ధరాత్రి మసీదు చేరాము. మేము రావడం గమనించిన తాత్య మమ్మల్ని వెళ్ళమని చేతులతో సైగ చేశాడు. బాబా నిద్రిస్తున్నట్లు కనిపించడంతో మేము ధైర్యంగా మసీదు మెట్లపై చందనం పూసి బిల్వపత్రాలు వేశాము. వెంటనే బాబా మేల్కొని ఎవరిని ఉద్దేశించినట్లు కాకుండా పెద్దగా కప్పులు ఎగిరిపోయేటట్టు తిట్టడం ప్రారంభించారు. వారి అరుపులకు, తిట్లకు గ్రామమంతా మేల్కొని గ్రామస్తులందరూ మసీదు చేరారు. బాబా నిరాకరించిన తర్వాత కూడా రహస్యంగా పూజను నిర్వహించి ఎవరికి దక్కని పుణ్యం పొందేందుకు ప్రయత్నం చేయడం తప్పని గ్రామస్తులు మమ్మల్ని నిందించారు. బాబా నన్ను ఎవరి నుండి ఉపదేశం పొందనవసరం లేదని చెప్పారు. కానీ నేను సత్పురుషులను గౌరవించి ఆదరించాలని మాత్రం అభిలషించేవారు. అంతేకాదు, ఒక సత్పురుషుడు స్వయంగా మా ఇంటికి వచ్చేలా బాబా చేశారు. దోపేశ్వర్కి చెందిన కాకా మహారాజు గొప్ప సిద్ధపురుషుడు. వారు 25 సంవత్సరాల క్రితం పూనా వచ్చి దేవాలయాను వానింట్లో బస చేశారు. భక్తులెందరో వారిని దర్శించి తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరారు. నేను కూడా ఉదయమే కాకా మహారాజును దర్శించి వారిని మా ఇంటికి ఆహ్వానించాను. వారు రాలేమని చెప్పారు. ఆ మధ్యాహ్నం నేను ఆఫీసులో ఉండగా కాకా మహారాజు మా ఇంటికి వస్తానన్న కబురు అందుకొని ఆశ్చర్యపోయాను. నేను వెంటనే వారికి టాంగా పంపి ఇంటికి వెళ్ళాను. కాసేపటికి మహారాజు వచ్చారు. ఉదయం రాలేనని చెప్పారు కదా, ఇంతలోనే మనసు మార్చుకోవడానికి కారణం ఏమిటని వారిని అడిగాను. వారు మా ఇంట్లో గోడకు తగిలించి ఉన్న సాయిబాబా ఫోటోను చూపిస్తూ, నేను మీ ఇంటికి వచ్చి నిన్ను చూసేదాకా వీరు నన్ను నిలవనీయలేదు అన్నారు. కాకా మహారాజు తమ దేహత్యాగానికి ముందు నా అల్లుని సోదరుడు హరి గంగాధర్ జోషిని, అతని స్నేహితుడిని సాయిబాబాను దర్శించి పూజించమని ఆదేశించారు. మహారాజు నిర్యాణం చెందిన తర్వాత వీరు షిరిడీ బయలుదేరారు.
వీరు మసీదు చేరేటప్పటికి బాబా పట్టరాని కోపావేశాలతో ఊగిపోతున్నారు. కానీ వీళ్ళిద్దరూ బయట నిలబడి ఉండడం గమనించిన వెంటనే బాబా వాళ్ళను లోనికి తీసుకురమ్మన్నారు. అప్పటికి బాబా కాస్త శాంతించడంతో వీరిద్దరు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత బాబా భిక్షకు బయలుదేరుతూ వీరిని చూసి ఆ వృద్ధుణ్ణి అంటే కాకా మహారాజును చంపి ఇక్కడికి వచ్చారా అన్నారు. ఈ విధంగా బాబా తమ సర్వజ్ఞతను కాకా మహారాజు పట్ల తమ సోదర భావాన్ని తెలిపారు. వామన్రావు పటేల్ రచించిన గురుస్మృతిలో నా అల్లుడు జోషికి బాబా చూపిన చమత్కారం ఒకటి ఉంది. అతడు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి ఊది అడిగాడు. అతనికి ఊది తరువాత ఇవ్వబడుతుందని బాబా చెప్పి పంపారు. తర్వాత జోషి రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక తోటి ప్రయాణికుడు బాబా ఇచ్చిన ఊది అతనికి ఇచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి साईनाथ निसरत बाबूजी की श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. దక్షిణ భిక్ష సంస్థ డిసెంబర్ 1915లో నేను పూనాలో ఉన్నప్పుడు బాబా నుండి నాకు ఒక ఆదేశం అందింది. వారి ఆదేశం మేరకే నా ఆధ్యాత్మికత దక్షిణ భిక్ష సంస్థ అను దానిని నా అధ్యక్షన నెలకొల్పడానికి సహాయపడ్డాను. ఈ సంస్థను అధికార అంగంగా సాయినాథ ప్రభ అను పత్రిక కూడా నడిపేవాళ్ళం. ఈ పత్రికలో ప్రచురింపబడుతున్న విషయాలు బాబాకు చదివి వినిపించడం కానీ ముద్రణకు ముందు వారి అనుమతి తీసుకోవడం కానీ జరగలేదు. ఈ పత్రిక ఆయుర్దాయం బహు స్వల్పమే, అంటే సంవత్సరంలోపు. సాయినాథ ప్రభ పత్రికలు కాపీలు కూడా లభ్యం కావడం లేదు, 1-2 భాగాలు తప్ప. ఈ భాగాలలో 1915, 1917, 1918లలో షిరిడీ సంస్థాన్ స్థితిగతులు వివరింపబడి ఉన్నాయి. ఈ పత్రిక సంపాదకునిగా సుందర్రావు నారాయణ్ వ్యవహరించాడు. మొదటి భాగంలో నీతి వాక్యాలను, పత్రిక ఆశయాలను రామ్గిర్ అను కలం పేరుతో రచించినది ఇతనే. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఏమయ్యాడో కూడా నాకు తెలియదు. సంస్థ స్థాపించబడిన 11 నెలలకు రాధాకృష్ణాయి మరణించింది. సాయి సంస్థానకు చెందిన వస్తువులన్నీ ఆమె ఆధీనంలో ఉండేది. బిల్లు రాయకుండా చనిపోయిన బ్రాహ్మణ వితంతు అయినందున ఆమెకు ఎవరూ వారసులు లేనందున పోలీసులు వచ్చి ఆమె ఆధీనంలో ఉన్న ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నారు. మేము సభ అనగా దక్షిణ భిక్ష సంస్థ పేరున కేసును దాఖలు చేసి మహజర్లు కూడా సమర్పించి కోపర్గాం మెజిస్ట్రేట్ నుండి ఉత్తర్వులు తెప్పించి సంస్థాన్ ఆస్తులన్నింటినీ సంస్థాన్ తరపున సభపరం చేశాము. కానీ ఆర్థిక వ్యవహారాలన్నీ నా అజమాయిషిలో ఉండడంతో నా మీద అందరికీ వ్యతిరేకత పెరిగి నానావళి ద్వారా నన్ను షిరిడీ నుండి తరిమివేసి ఆపై నాకు కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వడం దాకా వెళ్ళింది. తప్పుదారి పట్టిన కొందరు భక్తులు దొంగలించబడిన వెండి అలంకరణ వస్తువుల సంస్థాన్ గుర్రానికి సంబంధించినవి వంటి చిన్న విషయాన్ని అద్దం పెట్టుకుని నాపై కేసు మోపి లాయర్ ద్వారా 1918 జనవరిలో నాకు నోటీసు ఇప్పించారు. నేను బాబాను సంప్రదించాను. బాబా నన్ను జవాబు ఇవ్వమని, ఏ విధంగా జవాబు రాయాలో కూడా చెప్పి నన్ను కాపాడుతానని, కేసు విచారణకు రాకుండా చేస్తానని హామీ ఇచ్చారు. నేను బాబా చెప్పినట్లుగా జవాబు రాసి పంపాను. బాబా చెప్పినట్లే జరిగింది. నా మీద గాని సభ మీద గాని ఎటువంటి విచారణ జరగలేదు. బాబా మరియు ఇతర మహాత్ములు వారి అంతర్జ్ఞానం. నేను షిరిడీలో ఉండగా బాబా ఒకరోజు మామూలుగా వెళ్ళే సమయానికి లెండి తోటకు బయలుదేరలేదు. మసీదు గోడ కానుకుని పడుకున్నారు. ఇలా 1 గంట గడిచింది. బాబా లెండికి వెళ్ళే సమయం మించిపోతుండడంతో లెండికి ఎందుకు వెళ్ళలేదని భక్తులు బాబాను ప్రశ్నించారు. బాబా, అరే నా గజానన్ వెళ్ళిపోయాడు, అరే మాజా గజానన్ గేలా అని జవాబిచ్చారు. ఒక భక్తుడు గజానన్ మహారాజు గారి కుశలం అడుగుతూ షిరిడీ నుండి షేగాంకు జాబు రాశాడు. బాబా చెప్పిన రోజే వారు సిద్ధి పొందినట్లు జవాబు వచ్చింది.
బాబా దూరదృష్టి. 1917లో ఒకసారి బాబా తిలక్ ఇక్కడికి వస్తున్నాడు అని పలికారు. ఏ కారణం చేతను లోకమాన్య బాలగంగాధర తిలక్ షిరిడీ వచ్చే అవకాశం లేదని బహుశా బాబా చెప్పింది వామన్ మహారాజ్ తిలక్ గురించని నేను తలచాను. కానీ త్వరలోనే, అంటే 19/5/1917 తారీఖున లోకమాన్య తిలక్ షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా లీలలు. మామూలుగా బాబా తమ భక్తులకు చేసిన ఉపకారాలు, అద్భుత కార్యాలు భగవంతుడు చేసినట్లుగా చెప్పి ఆ గొప్పతనాన్ని భగవంతునికే ఆపాదిస్తారు. అది బాబా వినమ్రత కావచ్చు, లేక ఆయన పద్ధతి కావచ్చు. కానీ కొన్ని విషయాలలో మాత్రం తామే చేసినట్లుగా తెలియజేశారు. మొదటిది, నా పింఛను మంజూరు విషయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి నా పూర్తి పింఛను మంజూరు చేయిస్తానని చెప్పారు. రెండవది, దాజీ హరిలేలే జీతం పెంపు విషయంలో. నాసిక్లో ల్యాండ్ రికార్డ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండిన దాజీ హరిలేలే బాబా దర్శనార్థం షిరిడీ బయలుదేరాడు. దారిలో కోపర్గాంలో ఆగి లైబ్రరీకి వెళ్ళి గెజెట్ చూశాడు. అందులో అతని జీతం 125 రూపాయల నుండి 150 రూపాయలకు పెరిగినట్లు ఉంది. తరువాత అతను షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనిని 15 రూపాయల దక్షిణ అడిగారు. దాజీ తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా, నిన్ననే నీకు 25 రూపాయలు ఇచ్చాను, వెళ్ళి డబ్బు తీసుకురా అని ఆదేశించారు. దాజీ వాడాకొచ్చి జరిగిన విషయమంతా నాకు చెప్పి 15 రూపాయలు అప్పు తీసుకుని బాబాకు సమర్పించాడు. బాబా ఉవాచ: 1. నేను పిల్లవానిగా ఉన్నప్పుడు సాలువలు నేసేవాడిని. నా తండ్రి నా అద్భుత పనితనానికి మెచ్చి నాకు 5 రూపాయలు బహూకరించారు. 2. నేను ఒకప్పుడు కోరమండల్ తీరంలో నివసిస్తూ ఉండేవాడిని. 3. అక్బర్ పాదుషా పసిబిడ్డగా ఉన్నప్పుడు అతనిని కాపాడాను. అతను నా పట్ల భయభక్తులతో ఉండేవాడు. 4. పైఠాన్కు చెందిన ఆ బ్రాహ్మణుణ్ణి ఏకనాథ్ మహారాజ్ నేను ఎరుగుదును. అంతటి శ్రేష్టమైన బ్రాహ్మణులు ఈ రోజుల్లో కనిపించటం లేదు. 5. చాందుబాయ్ పాటిల్ నా దగ్గరికి వచ్చి నా గుర్రాన్ని ఎక్కడికి తోలేశావు అని అడిగాడు. నేను, నన్ను ఎందుకు అడుగుతావు, నీ గుర్రం ఆ కట్ట పక్కన మేస్తూ ఉంటుంది, వెళ్ళి చూడు అన్నాను. బాబా నోటి గుండా వెలువడిన మాటలు ఇంత మాత్రమే. ఆ మాటలకు నా ఊహాగానంతో కల్పన చేసి కథలు అల్లి సాయి కథా కరండక అను గ్రంథాన్ని వ్రాశాను. దీనిని వ్రాసే ముందు బాబాకు చెప్పలేదు. వారు అనుమతి కూడా తీసుకోలేదు. బాబా చెప్పే విషయాలు చాలా క్లుప్తంగా ఉండేవి. వారు కథలు కూడా చెబుతుండేవారు. కానీ చాలాసార్లు కథలను అర్ధాంతరంగా ఆపేసేవారు. జూన్ 1936 పూనా. దాసగన్ మహారాజ్ ఉరఫ్ గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే కీర్తనాకారుడు. వయస్సు సుమారు 78 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. నాందేడు, నిజాం రాష్ట్రం. శ్రీ సాయిబాబా నాకు చాలా కాలంగా తెలుసు. నేను రచించిన భక్తి సారామృత్లోని 26, 65, 66, 67 అధ్యాయాలు, అనగా 1925లో, భక్త లీలామృతిలో 31, 32, 33 అధ్యాయాలు 1906లో, సంత కథామృతిలో 57వ అధ్యాయంలో బాబాను గురించి పేర్కొని ఉన్నాను. భక్త లీలామృతంలోని 31వ అధ్యాయము, సంత కథామృతిలోని 57వ అధ్యాయము రెండు బాబా భౌతికంగా ఉన్నప్పుడే ప్రచురితమయ్యాయి. బాబా తమ గతానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను స్వయంగా వెల్లడించారు. అవి చాలా స్వల్పమే. దానికి తోడు నేను వారితో గడిపిన సమయం నామమాత్రమే. నేను బాబాను అరుదుగా దర్శిస్తూ ఉండేవాడిని. షిరిడీలో ఉన్నప్పుడు బాబా నన్ను మసీదులో ఎక్కువ సమయం ఉండనిచ్చేవారు కాదు. విఠల్ మందిరానికి పంపేవారు. అక్కడ మహాత్ముల జీవిత చరిత్రలు రచిస్తూనో, విష్ణు సహస్రనామం పఠిస్తూనో గడిపేవాడిని. నేను బాబాను గురించి వ్రాసే ముందు వారి గురించి కొన్ని పరిశోధనలు జరిపాను. కొన్ని వాస్తవాలు నా స్వీయ పరిశీలనతో వ్రాసినవి. పోలీసు శాఖలో హవల్దారుగా పనిచేసినందున నాకు ఈ పరిశోధన సులభంగా సాగేది. నాకు సాహిత్యం పట్ల, నాటక కళ పట్ల మక్కువ ఉండేది. అందువలన నేను వీధి నాటకాలలో, అంటే తమాషాలలో పాల్గొనేవాడిని. అంతేగాక సాహిత్యంలో కూడా ప్రవేశం ఉండడంతో లావణి మొదలైన ఛందస్సులను ఉపయోగించి ఆసువుగా పద్యాలు చెప్పగలిగేవాడిని. నేను పోలీసు శాఖలో పనిచేస్తున్నప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తూ ఉండేవాడు.
అతను నన్ను బాబా దగ్గరకు తీసుకెళ్ళాడు. బాబా నన్ను చూసిన వెంటనే నా భవిష్యత్తు చదివి నా కాలక్షేపపు కార్యక్రమాలను, ఉద్యోగాన్ని మాన్పించి ఆధ్యాత్మిక పదంలో నన్ను నడిపించాలని సంకల్పించారు. నా ముందే నానాసాహెబ్తో ఇతనికి తమాషాలన్నా ఉద్యోగమన్నా అమిత మక్కువ, వాటన్నింటినీ అతడు విడిచిపెట్టాలి అన్నారు. అదే విషయం నాతో కూడా చెప్పారు. కానీ అవంటే నాకు ఇష్టం. క్రమేణా తమాషాలలో పాల్గొనడం మానివేశాను. ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగం వదిలిపెట్టే ఆలోచన మాత్రం నాకు లేదు. నన్ను ఉద్యోగం మానేయమని బాబా సలహా ఇచ్చిన ప్రతిసారి చూస్తాను అనేవాడిని. దాంతో బాబా నాకు కొరత వేస్తే గాని ఉద్యోగం మాననని అన్నారు. అలా సుమారు 10 సంవత్సరాల పాటు బాబా ప్రత్యక్షంగా పరోక్షంగా నన్ను ఉద్యోగం వదిలివేయమని పదే పదే చెప్పారు. ఇక బాబా నన్ను ఎన్నోసార్లు శిక్ష, అవమానం, మరణం నుండి కూడా కాపాడి చివరికి 1903లో నా అంతట నేనే ఉద్యోగాన్ని త్యజించే పరిస్థితులు కల్పించి ఉద్యోగానికి ఏ విధంగా రాజీనామా చేయించారో అన్న వివరాలను తరువాత వెల్లడిస్తాను. ఒక విచారణలో భాగంగా బాబా ఇచ్చిన సాక్షి వాజ్మూలాన్ని బట్టి వారి పూర్వాపరాలను గూర్చిన కొన్ని వివరాలు వెలుగులోనికి వచ్చిన వైనాన్ని వర్ణిస్తాను. నగలు దొంగలించినట్లుగా ఒక వ్యక్తిపై ధూలే తహసీల్దార్ మెజిస్ట్రేట్ కోర్టులో నేరం మోపబడింది. ఆ వ్యక్తి తనకు ఆ నగలు షిరిడీలో ఉన్న సాయిబాబా ఇచ్చారని, అందుకు వారే సాక్ష్యమని చెప్పాడు. దాంతో సాయిబాబాను కోర్టుకు హాజరు కావలసినదిగా కోర్టు వారు సమన్లు జారీ చేశారు. బాబా ఆ సమన్లు పుచ్చుకోవడానికి నిరాకరిస్తూ వాటిని దునిలో వేశారు. కానీ బాబాకు సమన్లు అందజేసినట్లుగా రిపోర్టు పంపబడింది. సమన్లు పంపినా రానందువల్ల సాక్ష్యం ఇచ్చేందుకు కోర్టులో బాబాను హాజరుపరచమని వారెంట్ జారీ చేయబడింది. ఈ వారెంట్ తీసుకుని కోపర్గాంకు చెందిన గణపతిరామ్జీ అను హెడ్ కానిస్టేబుల్ మసీదుకి వచ్చాడు. బాబాను అరెస్టు చేయడానికి అతనికి ధైర్యం లేదు. అందువల్ల వారెంటులోని విషయాలు బాబాకు చెప్పి తనతో కోర్టుకు రమ్మని అభ్యర్థించాడు. కానీ బాబా తిరస్కరించారు. పైగా కోపంతో ఆ వారెంట్ను చెత్తకుప్పలో వేయమన్నారు. అతనికి ఏం చేయాలో తోచలేదు. నేనప్పుడు మసీదులో ఉన్నాను. ఈ విషయం బాబా భక్తుడైన నానాసాహెబ్ చాందోర్కర్కు తెలియచేయమని అతనికి సలహా ఇచ్చాను. చాందోర్కర్ అప్పుడు అహ్మద్నగర్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను చాందోర్కర్ను సంప్రదించాడు. కోర్టుకు వెళ్లడం బాబాకు, భక్తులకు ఇష్టం లేకపోతే ఒక విన్నపం తయారు చేయించి అందులో భక్తులందరి చేత సంతకాలు పెట్టించి కోర్టుకు సమర్పించమని చెప్పాడు. భక్తులు ఆ విధంగానే చేశారు. ఆ మహజరులో శ్రీ సాయిబాబా సాధారణ వ్యక్తి కాదని, అసంఖ్యాక భక్తులచే దైవంగా పూజింపబడుతున్న సత్పురుషులని, వారి విషయంలో సామాన్య కోర్టు పద్ధతులు అనుసరణీయం కాదని, ఆ తరువాత తలెత్తే పర్యవసనాల దృష్ట్యా అలా చేయడం భావ్యం కాదని, వారి సాక్ష్యం కావాలంటే ఒక కమిషనర్ను షిరిడీ పంపి విచారించవచ్చునని భక్తులు పేర్కొన్నారు. అప్పుడు ధూలే కోర్టు వారు నానా జోషి అనే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ను కమిషనరుగా అసిస్టెంట్ కలెక్టరు బాబా సాక్ష్యం నమోదు చేసేందుకు షిరిడీ పంపారు. అతన్ని షిరిడీ రావడానికి 3 గంటల ముందు బాబా కుర్చీలు, బల్లలు తెప్పించి మసీదును చిన్న కోర్టుగా రూపొందించారు. కమిషనరు మసీదుకి వచ్చి విచారణ ప్రారంభించారు. ఈ విచారణ అసాధారణమైనది. ఆ విచారణ సారాంశము ఇది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. కమిషనర్: మీ పేరేమిటి? బాబా: నన్ను అందరూ సాయిబాబా అంటారు. కమిషనర్: మీ తండ్రి పేరు? బాబా: సాయిబాబానే. కమిషనర్: మీ గురువుగారి పేరు? బాబా: వెంకూస. కమిషనర్: మీ మతము? బాబా: కబీరు. కమిషనర్: మీ కులము? బాబా: దైవము పర్వర్ధిగర్. కమిషనర్: మీ వయస్సు? బాబా: లక్షల సంవత్సరాలు. కమిషనర్: ప్రమాణపూర్వకంగా మీరు చెప్పబోయేదంతా నిజమేనా? బాబా: నిజమే. కమిషనర్: నిందితుడు మీకు తెలుసా? బాబా: తెలుసు, నాకందరూ తెలుసు. కమిషనర్: నిందితుడు
మీ భక్తున్నని మీతో కలిసి ఉంటున్నానని చెబుతున్నాడు, నిజమేనా? బాబా: నిజమే, నేను అందరితో కలిసే ఉంటాను, అందరూ నా వారే. కమిషనర్: అతను చెప్తున్నట్లు నగలు అతనికి మీరు ఇచ్చారా? బాబా: అవును, నేనే ఇచ్చాను. అయినా ఎవరు ఎవరికి ఇచ్చేది? కమిషనర్: మీరు అతనికి నగలు ఇచ్చినట్లయితే ఆ నగలు మీకు ఎక్కడివి? బాబా: సర్వము నాదే. కమిషనర్: బాబా, దొంగతనమనే నేరం అతనిపై మోపబడింది. అతడేమో ఆ నగలు మీరిచ్చినట్లు చెబుతున్నాడు. బాబా: ఏమిటిదంతా? ఈ పీడతో నాకేంటి సంబంధం? అంటూ బాబా కోపంతో అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారు. బాబా ఇచ్చిన జవాబులతో కమిషనరు ఖిన్నుడయ్యాడు. బాబా ప్రతి ప్రశ్నకు అవును అనే జవాబు చెబుతుండటంతో అతనికేం రాసుకోవాలో తెలియలేదు. అంతలో ఒకరు గ్రామ డైరీ తెప్పించి చూస్తే విషయాలు బయటపడతాయని సలహా ఇచ్చారు. ఆ డైరీలో గ్రామానికి వచ్చిన క్రొత్త వాళ్ళ పేర్లు, వారెన్ని రోజులు గ్రామంలో ఉండినది మొదలైన విషయాలు తప్పక నమోదు చేయబడతాయి. కమిషనర్ ఆ డైరీని పరిశీలించాడు. ఆ డైరీలో అటువంటి వ్యక్తి ఆ సమయంలో షిరిడీలో ఉన్నట్లు నమోదు చేయబడలేదు. షిరిడీ, దాని పరిసరాలు దాటి బాబా ఎన్నడూ వెళ్ళలేదని అందరికీ తెలిసిన విషయమే. కమిషనర్ బాబాకు ఈ విషయాలన్నీ వివరించాడు. అతను షిరిడీయే రాలేదని, బాబాతో ఉండలేదని, బాబా అతడికి నగలు ఇవ్వలేదని కూడా వివరించాడు. బాబా దీనిని కూడా సమర్థించారు. ధూలే కోర్టు వారు బాబాను సంతకం గాని వేలిముద్ర గాని కోరలేదు. విచారణ అంతటితో ముగిసింది. కమిషనరు తన విచారణ ఫలితాలను కోర్టుకు సమర్పించాడు. కోర్టు నిందితుడిని దొంగగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. బాబా వయసును ఎవరూ నిర్ధారించలేరు. అలాగే వారి కులమతాలు, తల్లిదండ్రుల వివరాలు కూడా అంత సులభంగా నిర్ణయించలేము. 40 సంవత్సరాల క్రితం నేను షిరిడీకి చెందిన సాలూభాయ్ షెల్కే అనే ఆమెను కలిశాను. అప్పుడు ఆమె వయసు 65 లేదా 70 సంవత్సరాలుంటాయి. ఆమె నాకు చెప్పిన విషయం ఏమిటంటే, తనకు 8 నుండి 10 సంవత్సరాల వయసులో వివాహం అయ్యిందని, ఆ సమయంలోనే బాబా షిరిడీ వచ్చారని, 1995లో మేము చూసినప్పుడు బాబా ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే కనిపించేవారని చెప్పింది. అంటే 45 నుండి 50 ఏళ్ల వారిలా. సాయిబాయి అనే మరో ముసలావిడ బాబా బాలునిగా షిరిడీ వచ్చారని చెప్పింది. ఈ వివరాలను బట్టి మహాసమాధి నాటికి బాబా వయస్సు 100 సంవత్సరాలు పైబడి ఉండవచ్చు. బాబాను వారి వయస్సు, పూర్వ వివరాలను గూర్చి అడిగే సాహసం ఎవరికి ఉంది? అందుకే నిర్ధారణగా ఏదీ చెప్పలేము. బాబా అప్పుడప్పుడు తమ గతకాలపు జ్ఞాపకాలు చెబుతూ ఉండేవారు. తమ గురువు వెంకూసా అని, వారి కృప వలనే తామీ స్థితికి చేరుకున్నామని ఎన్నోసార్లు చెప్పారు. బాబాకు సంబంధించిన ఎన్నో విషయాలు నిగూఢంగానే ఉండిపోయాయి. వారి అద్భుత లీలలను కొన్ని నేను స్వయంగా చూశాను, మరికొన్ని ఇతరుల ద్వారా విన్నాను. బాబా నీటిని నూనెగా మార్చి ఒక రాత్రంతా నీటితోనే దీపాలు వెలిగించిన లీలను చూసిన ఎంతోమంది గ్రామస్తులు నాకు ఆ విషయం చెప్పారు. ఆ రోజు బాబాకు నూనె పోయడానికి నిరాకరించిన వారిలో ప్రేమ్చంద్ మార్వాడి ఒకరు. సన్నని గుడ్డపీలికల సహాయంతో మసీదు పైకప్పుకు వేలాడదీయబడిన చెక్క పలక మీద బాబా నిద్రించడం నేను స్వయంగా చూశాను. నేలపై నుండి 7-8 అడుగుల ఎత్తులో పైకప్పుకు 1.5 మూరల క్రిందగా వేలాడుతున్న ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కేవారో అన్నది ఆశ్చర్యంగా ఉండేది. పలక 4 మూలలా 4 దీపాలు వెలుగుతుండేవి. అంత ఎత్తులో ఉన్న కొయ్య పలక మీదకి బాబా ఎలా ఎక్కుతారో, ఎలా దిగుతారో చూడాలని, ఆ చెక్కబల్ల బాబా బరువును ఎలా మోసేదో తెలుసుకోవాలని మసీదులో జనం కాపు కాసేవారు. కానీ ఎవరూ తెలుసుకోలేకపోయారు. భక్త లీలామృతిలోని 121 నుండి 141 పేరాలలో ఫాన్సేకు సంబంధించిన వివరాలు ఆయనే నాకు స్వయంగా వివరించారు. భక్త లీలామృతిలోని 31, 32, 33 అధ్యాయాలు మసీదులో బాబా ముందు పారాయణ అంటే పోతీ చేయడం జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ ఆ పుస్తకాన్ని బాబా చేతికిస్తే వారు మంచిది అన్నారు. ముస్లింలు రోజుకి 5 సార్లు నమాజు చేయడం రివాజు, కానీ
బాబా 5 సార్లు కాదు కదా, ఒక్కసారి కూడా నమాజ్ చేసేవారు కాదు. ఫత్యాను ముస్లిం ప్రార్థన కూడా అక్కడున్న భక్తులచే చెప్పించేవారు. ఒక్కొక్కసారి వారు కూడా ఫత్యా వల్లించేవారు. ఖురానులోని శ్లోకాలను కూడా అప్పుడప్పుడు ఉచ్చరిస్తూ ఉండేవారు. బాబా నానాకు చేసిన కొన్ని ఉపదేశాలు నానాసాహెబ్ నాకు చెప్పాడు. వాటిని నా స్వంత పాండిత్యంతో వివరించి విశదపరిచి ఆ రూపంలో పెట్టాను. కానీ దాని మూలం మాత్రం నానాసాహెబ్ ఇచ్చాడు. బాబా ఎన్నోసార్లు నా ముందు అద్వైత సిద్ధాంతాన్ని గురించి మాట్లాడేవారు. నేను దేవుడిని, నీవు దేవుడవు, అందరూ దేవుళ్ళే అని బాబా ఎన్నోసార్లు పలికేవారు. వారికి తెలియనిది ఏమీ లేదు. బాబా చర్యలు స్పష్టంగా అర్థమయ్యేవి కావు, అవి నిగూఢంగా ఉండేవి. ఉదాహరణకు, వాలంబీ మాస్టర్ కోపర్గాం స్టేషన్ మాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతనికి బాబాపై నమ్మకం లేదు. అందువల్ల నాతో మరియు ఇతరులతో, బాబా పిచ్చివాడు, ఎందుకు మీరు అతన్ని గొప్పవాడిని చేస్తారు అని అంటుండేవాడు. నేను అతనిని ఎలాగో ఒప్పించి బాబా దర్శనానికి షిరిడీ తీసుకెళ్లాను. మేం మసీద్ చేరేసరికి బాబా కుండలన్నింటినీ కడిగి బోర్లించి పెడుతున్నారు. వాలంబీ మాస్టరు బాబాను ఏమిటిదంతా అని అడిగాడు. బాబా, నా దగ్గరికి వచ్చే ప్రతి కుండ ఇలా తలకిందులుగానే వస్తుంది అన్నారు. బోర్లించిన కుండలు దేన్ని స్వీకరించలేవు కదా, అలాగే తమ దగ్గరకు వచ్చే భక్తులు తాము అనుగ్రహించే దానిని గ్రహించలేని స్థితిలో వస్తారని దీని అంతరార్థం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साये रहम नजर करना, बच्चों का पालन करना। साये रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
బాబా సాయి